సంస్థ యొక్క పని ఏంటి అంటే భారతదేశంలో హిందీని ప్రచారం చేయడం అన్నమాట. భారతదేశంలో మొత్తం అంతా అన్ని స్టేటుల్లో ఏంటంటే హిందీని ప్రచారం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే దానిలో ఈయన ఒక మెంబర్ గా ఉన్నాడు. మీకు చెప్పాను కదా టెక్నికల్ నేను హిందీ టు ఇంగ్లీష్ వర్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా మై ఆ డిక్షనరీలు అవన్నీ తయారు చేసేది ఎవరు అంటే ఈ రాజభాషా ఆయోగే. వాళ్ళే ఈ డిక్షనరీలు అన్ని తయారు చేసి మొత్తం ఇండియాలో అన్ని ఆఫీసులకి పంపించేది ఎవరు అంటే వీళ్ళే పంపిస్తారు అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకి అన్నిటికీ ఇంగ్లీష్ టు హిందీ ఆ ట్రాన్స్లేషన్ బుక్స్ ఉంటాయే ఆ బుక్స్ అన్ని పంపి హిందీని ప్రచారం చేసే పని ఎవరిది అంటే ఈ రాష్ట్ర భాష ఆయోగ్ అనే ఈ సంస్థ యొక్క పని మాట. దీనిలో ఈయన సభ్యుడిగా ఉన్నాడు. वे बहुभाषा विद्वान हैं। माने बहुभाषा माने क्या है? यहाँ अनेक भाषाएं माने उनको अनेक भाषाएं मालूम हैं। कुरुक्षेत्र, हुंकार, रेणुका, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, उर्वशी आपके प्रमुख रचनाएं हैं। कुरुक्षेत्र, हुंकार, रेणुका, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, उर्वशी ये सब इनके काव्य हैं, इनके प्रमुख रचनाएं हैं। कुरुक्षेत्र की रचना पर ही उनको ज्ञानपीठ पुरस्कार मिला। కురుక్షేత్ర ఈ రచనకి ఈయనకి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది అన్నమాట. ఈ యొక్క భారతీయకి అనే ఈ నిబంధ ఎవరు రాశారంటే రామధారి సింహ దినకర్. జ్ఞానపీఠ అవార్డు పొందిన ఈయన ఎప్పుడు 1908లో జన్మించాడు. ఈయన పాట్నా విశ్వవిద్యాలయంలో బిఏ పాస్ అయ్యాడు. प्रधानाध्यापक सब रजिस्ट्रार चमन पहला चुनी भारत एक है नामक इस निबंध का लेखक हैं श्री रामधारी सिंह दिनकर। ज्ञान को कुरुक्षेत्र रचना पर ज्ञानपीठ पुरस्कार मिला और इनका जन्म 1908 में हुआ था। और कहा हुआ था बिहार में उनका जन्म 1908 में हुआ था और वे पाटना विश्वविद्यालय से बीए ऑनर्स में उत्तीर्ण हुआ माने पास हुए और बाद में वे प्रधानाध्यापक सब रजिस्ट्रार उपनिदेशक इन सभी पदों पर मैंने पदों काम किए और 1952 में राज्यसभा के सदस्य भी बने और 1956 में राष्ट्रभाषा आयोग के एक सदस्य भी बने। అంటే రాష్ట్ర భాషా ఆయోగ్ లో ఒక మెంబర్ గా అయ్యాడు, రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యాడు. वे बहुभाषा विद्वान हैं। बहुभाषा विद्वान माने क्या है? उनको अनेक भाषाएं मालूम है। कुरुक्षेत्र, हुंकार, रेणुका, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, उर्वशी ये सब आपके प्रमुख रचनाएं हैं। अब देखिए अक्सर कहा जाता है कि भारतवर्ष की एकता उसकी विविधताओं में छिपी हुई है। అక్సర్ అక్సర్ అంటే ఏంటి? తరచుగా తరచుగా చెప్తారు ఏంటంటే భారతవర్షకి ఏకత ఉస్కి వివిధతాओं में छिपी हुई है। భారతదేశ ఐక్యత దాని భిన్నత్వంలోనే దాగి ఉంది అని చెప్పొచ్చు. వివిధతాओं में छिपी हुई है। వివిధత అంటే ఏంటి? వివిధ రకాల భిన్నత్వాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ భిన్నత్వం ఉన్నది, భిన్నత్వంలోనే ఏకత్వం దాగి ఉంది. और यह बात जरा भी गलत नहीं है। ఇది ఏమాత్రం తప్పు కాదు. భిన్నత్వంలో ఏకత్వం ఉంది అనే మాట జరాబీ గలత్ నహీ హై. ఆ మాట అసలు తప్పే కాదు, కరెక్ట్ మాట. ఎందుకంటే ఇక్కడ ఎంతో భిన్నత్వం ఉంది. सभी यहाँ कई प्रकार के भाषाएं बोलने वाले लोग हैं, कई प्रकार के खाने की पदार्थ को खाने वाला लोग हैं और कई प्रकार के कपड़े पहनने वाले लोग हैं। यहाँ कई प्रकार के अलग अलग आचार हैं, अलग अलग आचार हैं सभी लोगों का, सभी भाषाओं का, सभी भाषा के लोगों का, सभी जाति अनेक जाति के लोग भी रहे, अनेक धर्म वाले माने हिंदू मुस्लिम क्रिश्चियन अनेक मत वाले लोग भी यहाँ निवास करते हैं, रहते हैं भारत देश में। इस प्रकार भारत देश में अनेक भिन्नताएं हैं, फिर भी उन सब में एकता भी है। ఇక్కడ ఎన్నో రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు, రకరకాల వస్త్రధారణ, రకరకాల ఆహార పదార్థాలు తినేవాళ్ళు ఉన్నారు, రకరకాల మతస్థులు ఉన్నారు. ఉన్నా గానీ వీళ్ళందరిలో భిన్నత్వం ఒకటి ఉంది. ఇన్ని భిన్నత్వాలు ఉన్న ఐక్యత అనేది ఉంది. क्योंकि अपने देश की एकता जितनी प्रकट है उसकी विविधताएं भी उतनी ही प्रत्यक्ष हैं। ఎందుకంటే ఎంత ఐక్యత ఉందో అంతే उसकी विविधताएं भी उतनी ही ఎంత ఐక్యత ఉందో అంతే భిన్నత్వాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి। भारत के बड़े बड़े नदियां, बड़े बड़े पहाड़ भारत में विविधता पैदा किया है। భారతదేశంలో ఎన్నో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఇవి భారత్ में विभिन्नता पैदा किया है, భారతదేశంలో భిన్నత్వాన్ని సృష్టించినాయి।
ఎలా అంటే నదిలు మధ్యలో ఒక ఊరికి మధ్య నదులు వచ్చేసి ఆ నదులు నది అవతల ఒక ప్రాంతము, నది యువతల ప్రాంతము, పర్వతం ఆ కొండ అవతల ప్రాంతం, ఈ కొండ అవతల ప్రాంతం అని ఎక్కువగా ప్రాంతాల విభజన జరిగింది అంటే ఈ పర్వతాల వలన, ఈ నదుల వలనే భారతదేశంలో వివిధ ప్రాంతాలు ఏర్పడిపోయినాయి. దాని వలన భారతదేశంలో ఆ నది అవతలోళ్ళు, నది యువతలోళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు అనే భిన్నత్వం మెయిన్ ఎలా పుట్టిందంటే నదులు, పర్వతాల వల్లనే ఈ భిన్నత్వాలన్నీ పుట్టినాయి మాట. ये जहाँ रहते हैं वहाँ देश के भीतर अलग अलग क्षेत्र बना देते हैं. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏంటంటే ఆ దేశంలో వేరు వేరు ప్రాంతాలని చేసేస్తాయన్నమాట. అలగ్ అలగ్ క్షేత్ర బనా దేతే హై అంటే వేరు వేరు ప్రాంతాలని విభజించేస్తాయన్నమాట. నది అవతల నది అవతల, కొండ అవతల కొండ అవతల అలా ప్రాంతాలని గమ్మున వివిధ ప్రాంతాలుగా ఒక ప్రాంతాన్ని వివిధ ప్రాంతాలుగా ముక్కలు ముక్కలుగా చేసేది ఎవరు అంటే నదులు, పర్వతాల వల్లనే వేరు వేరు ప్రాంతాలు అయిపోతున్నాయి. यहाँ अनेक प्रकार के जलवायु प्रांत हैं. అనేక ప్రకారకే జలవాయు ప్రాంతం. జలవాయు అంటే ఏంటి? వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అంటే రకరకాల వాతావరణాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. జైసే కాశ్మీర్ జైసే టండే ప్రాంతం. ఉదాహరణకు చెప్పాలంటే కాశ్మీర్ లాంటి చల్లని ప్రాంతము, అంటే అక్కడ మంచు అంతా. చిరపుంజి జహా సాల్ మే 500 ఇంచ్ సే అధిక వర్ష హోతి. చిరపుంజి ఉంది, మేఘాలయ చిరపుంజి అక్కడ ఉంటే జహా సాల్ మే 500 అంటే ఏంటి సంవత్సరానికి 500 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఎప్పుడు 24 గంటలు వర్షం కురుస్తూనే ఉండే ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలు చిరపుంజి లాంటి ప్రాంతాలు ఉన్నాయి. థార్కి మరుభూమి అంటే ఎడారి. థార్ లాంటి ఎడారి భూమి కూడా ఉంది. జహా వర్ష హోతే హీ నహీ ప్రాంతం అంటే అక్కడ వర్షాలు అసలు లేనే ప్రాంతం, వర్షాలే ఉండని ప్రాంతం ఉంది. అంటే ఇక్కడ రకరకాల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. చిరపుంజి లాంటివి సంవత్సరం అంతా వర్షం కురిసే ప్రాంతాలు ఉన్నాయి. తార్ లాంటి ఎడారి ప్రాంతం ఉంది, అసలు ఎల్లకాలం ఎండే, అక్కడ వర్షం అనే మాటే లేదు. అలాగే కాశ్మీర్ లాంటి చల్లని ప్రదేశం ఉంది, ఎప్పుడు ఇంకా అక్కడ మంచే ఉంటుంది 24 గంటలు. ఇలాగ రకరకాల వాతావరణాలు ఉన్న ప్రాంతాలు భారత్ మే అనేక్ హై. जलवायु एवं क्षेत्रीय सुविधा के अनुसार ही लोगों के पहनावे, ओढ़ावे और खान पान में भेद होते हैं. అంటే ఏంటి చూడండి, ఆ యొక్క ప్రాంతాలను బట్టి, అక్కడ యొక్క వాతావరణాన్ని బట్టి ఆ యొక్క ప్రాంతంలో నివసించే ప్రజలు అప్నే పహనావే ఓడావే और खान पान में भेद होता है. అంటే అక్కడ వాతావరణానికి తగ్గట్టు దుస్తులు వేసుకోవాలి, అక్కడ వాతావరణాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవాలి. చలి ప్రాంతంలో కాశ్మీర్ లాంటి ప్రాంతంలో బాడీలో వేడి రావాలి అంటే అక్కడ కాటన్ ఉన్ని వస్త్రాలను ధరించాలి, వస్త్రాలు, ఇంకా చపాతీ లాంటి వేడినిచ్చే పదార్థాలని తినాలి. ఏ దక్షిణ భారతదేశం ఉందనుకోండి, దక్షిణ భారత ఇప్పుడు సపోజ్ మన కిందకి వస్తే ఇక్కడ అంత ఎండ, ఇలాంటి ఎండ ప్రాంతంలో ఇక్కడ చల్లని పదార్థాలు తినాలి, వస్త్రాలు కూడా గాలి వేసే వస్త్రాలు వేసుకోవాలి. అంటే अलग अलग जलवायु के अनुसार ही उनके वहां वहां प्रदेश की जलवायु के अनुसार उनके पहनावे और ओढ़ावे में और खान पान में भेद रहते हैं. పహనావే అంటే బట్టలు ధరించడం, ఓడ్నా అంటే కప్పుకోవడం, అంటే శరీరాన్ని కప్పుకోవడం అని. అంటే చలి ప్రాంతంలో ఫుల్ కప్పుకోవడం ఉంటుంది, అంటే శరీరాన్ని కప్పుకునేవి. నెక్స్ట్ ఖాన్ అంటే తిండి నీరు అట్లలో భేద్ హోతే హే తేడాలు ఉంటాయి. యహా అనేక భాషాయే బోలీ జాతి హే. ఇక్కడ ఎన్నో భాషలు మాట్లాడబడుతూ ఉంటాయి. జో భాషా భేద్ కి సమస్యకో పైదా కర్తే హే. ఇక్కడ ఏంటి అంటే ఇంకొక తేడా దేని వలన వచ్చిందంటే ఇక్కడ ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. దాని వలన హమారీ రాష్ట్రీయ ఏకతాకి సబ్సే బడి బాధా హై. ఇది మన యొక్క సమస్య ఏంటంటే మన దేశ ఐక్యతలో ఇది ఒక పెద్ద ఆటంకం అని చెప్పొచ్చు. అంటే భాషా సమస్య. ఇక్కడ వేరు వేరు భాషలు ఉండడం వలన ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు ఒక దక్షిణ భారతదేశం వాళ్ళు ఉత్తరానికి వెళ్ళినా, ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చినా అందరికీ భాష ప్రభావం ఏర్పడుతుంది. ఈ భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాష వీళ్ళకి తెలియదు. అందువలన ఈ యొక్క ఐక్యతలో పెద్ద ఆటంకం దేని వలన వచ్చింది అంటే ఈ యొక్క భాష వలన వచ్చిందని చెప్పొచ్చు. इस प्रकार अनेक विविधताएं भारत में देखने को मिलता है. इस प्रकार భారతదేశంలో ఏంటంటే हमें అనేక వివిధతాయే దిఖాయి పడతీ హై. భారతదేశంలో ఎన్నో భిన్నత్వాలు కనిపిస్తుంటాయి. అంటే ఈ స్పారామై మీకు ఏం చెప్పారు, భారతదేశంలో భిన్నత్వం ఎలా ఉన్నాయి, భిన్నత్వాలు ఏ ఏ విషయాల్లో ఉన్నాయి అనేది వస్తుంది అనమాట.
వచ్చినప్పుడు మీరు చెప్పొచ్చు ఏంటంటే భారతదేశంలో అనేక ప్రकार की भिन्नताएं हैं और बात जरा भी गलत नहीं है. ఇక్కడ ఈ భిన్నత్వం ఏంటి అనేది ఈ పేరాలో చూపించారు. यहाँ क्या है, अनेक बड़े बड़ी नदियां बड़े बड़े पहाड़ भारत में युवताएं पैदा करते हैं. ఫస్ట్ మొదటి సమస్య భిన్నత్వం దేని వలన వస్తుంది అంటే बड़े बड़े नदियां और बड़े बड़े पहाड़ हैं. इनके कारण ही भारत में अलग अलग ये क्या करते हैं, वे जहां भी रहते हैं वहां अलग अलग क्षेत्र अलग अलग प्रांत बना देते हैं. ఇవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేరు వేరు ప్రాంతాలని చేసేస్తున్నాయి అన్నమాట. ఇస్ ప్రకార్ లోగ్ అలగ్ అలగ్ హో జాతే హై. అందువలన ఏంటంటే ప్రజలు వేరు వేరు అయిపోతున్నారు అన్నమాట. వేరు వేరు అయిపోయి ఈ ప్రాంతం మాది ఆ ప్రాంతం అది ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు అనేది ఏర్పడిపోతుంది. यहाँ अनेक प्रकार की जलवायु प्रांत हैं, जैसे कश्मीर जैसे ठंडे प्रांत चिरपुंजी जहाँ साल में 500 इंच से अधिक वर्षा. और यहाँ मैंने इस भारत देश में अनेक जलवायु प्रांत हैं, जैसे चिरपुंजी जैसे प्रांत हैं और मरुभूमि मैंने थार जैसे मरुभूमि प्रांत हैं और कश्मीर जैसे ठंडे प्रांत. ये मैंने इनका यहाँ ये जहाँ मैंने कश्मीर देखने से हमें वहाँ రోజ్ బర్ वहाँ ఓసి ఓస్ అంటే మంచమే ఇక్కడ చూస్తే కనుక మంచే ఉంటుంది. और थार की मरुभूमि में आपको पूरा गर्मी ही रहता है, वहाँ साल में वर्षा भी नहीं होती. और चिरपुंजी में पूरे साल में पानी बरसता ही रहता है, మొత్తం సంవత్సరం అంతా వర్షం కురుస్తూనే ఉంటుంది. इस प्रकार अलग अलग जलवायु रहने के कारण यहाँ भिन्नताएं ये जलवायु ही लोगों के बीच भिन्नताएं पैदा करते हैं, विविधताएं पैदा करते हैं. అంటే ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితుల్లో ప్రజల్లో భిన్నత్వాన్ని సృష్టించేస్తున్నాయి అన్నమాట. और इस जलवायु के अनुसार ही यहाँ के लोग क्या करते हैं, अपने पहनावे ओढ़ावों को या खान पान में अलग अलग आदतों को दिखाते हैं. इस कारण मैंने जलवायु के कारण भी लोगों के बीच విభిన్నతాయే पैदा होती हैं. ఇక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఆహారపు అలవాట్లు తిండి నీరు అన్ని వేరు వేరు ఉంటాయి. దాని వలన కూడా ప్రజల్లో ఈ భిన్నత్వం అనేది ఏర్పడుతుంది. और एक समस्या क्या है, भाषा की समस्या. भारत में अनेक भाषाएं बोलने वाले लोग हैं और ये भाषा भेद क्या करते हैं, लोगों के बीच में भिन्नता को पैदा करते हैं. మనే ఇక్కడ భాష వచ్చి ఇక్కడ ఎన్నో భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలు ఏంటంటే ప్రజల్లో భిన్నత్వాన్ని సృష్టించేస్తున్నాయని చెప్పొచ్చు. అందుకనే దేశ ఐక్యతలో భాష అనేది మెయిన్ ఒక ఆటంకం అని చెప్పొచ్చు. ఈ రకంగా అనేక వివిధత ఈ రకంగా మనం భారతదేశంలో అనేక భిన్నతాంకో దేఖ్ సక్తే హై. ఈ రకంగా భారతదేశంలో మనం ఎన్నో భిన్నత్వాల్ని చూడగలమన్నమాట. నెక్స్ట్, भारत के विविधता का सबसे बड़ा लक्षण यह है कि यहाँ अनेक प्रकार की भाषाएं फैली हुई है और इनके कारण हम आपस में भी अजनबी के समान हो जाते हैं. భారతదేశంలో భిన్నత్వం ఏర్పడడానికి ఒక పెద్ద అంటే ఏంటి, ఇక్కడ ఐక్యతకి ఇది లోటు ఐక్యతకి ఆటంకం కలుగుతుంది అంటే దాని మెయిన్ కారణం ఏంటంటే భాషా సమస్య అని చెప్పొచ్చు. ఇక్కడ అనేక భాషాయే ఫైలీ హుయి హై. ఫైలీ హుయి అంటే ఏంటి, వ్యాపించడం అంటే ఇక్కడ ఎన్నో భాషలు వ్యాపించి ఉన్నాయి. और इनके कारण हम आपस में भी अजनबी के समान हो जाते हैं. దీని కారణంగా ఏంటంటే మనమంతా భారతదేశంలో ఉన్నా గానీ ఒకరికొకరు అపరిచితులు అయిపోతున్నాం. ఎందుకంటే అజనబీ మనకి క్యా హై, అపరిచితులు. అంటే నేను వేరే దక్షిణ భారతదేశానికి వెళ్ళిన లేకపోతే నేను వేరే కేరళకో లేకపోతే ఇంకో చోట తమిళనాడో లేదంటే పైకి మధ్యప్రదేశ్ ఢిల్లీ అటు వెళ్ళాను అంటే నాకు భాష సమస్య ఏర్పడుతుంది. నాకు ఇక్కడ తెలుగు వచ్చు, వాళ్ళు హిందీ వచ్చు. నేను హిందీ నేర్చుకుంటే ఓకే, లేదంటే వేరే బిహారీ ప్రాంతం వెళ్ళి అనుకోండి, ఆ బిహారీలో బిహారీ భాష మాట్లాడతారు, ఆ భాష నాకు రాదు, నా తెలుగు భాష వాళ్ళకి రాదు. అప్పుడు ఇద్దరం భారతీయులమే కానీ ఒకళ్ళనొకళ్ళు అపరిచితులం. ఎందుకంటే వహా హమారే దోనం కే బీచ్ మే ఏక్ భాషా సమస్య కడి హుయి హై. ఇద్దరం భారతీయులమే కానీ ఇద్దరి మధ్య ఒక ఆటంకం ఉండిపోయింది, మధ్య ఒక గోడ ఉంది. ఆ గోడ ఏంటి అంటే భాష అనే గోడ అడ్డుగా ఉంది. దాని వలన ఇద్దరం భారతీయులమే కానీ అపరిచితులం అయిపోతున్నాం అన్నమాట. ఆపస్ మే బి అజనబీకే సమాన్ హోతే. ఇద్దరం తెలిసిన వాళ్ళమే, ఇద్దరం భారతీయులమే కానీ ఇద్దరం అపరిచితులమే. उत्तर भारत में जो गुजरात से लेकर बंगाल तक की जनता के बीच संपर्क खूब हुआ है
ఉత్తర భారతదేశంలో అంటే గుజరాత్ నుంచి తీసుకొని బెంగాల్ వరకు చూసుకుంటే పైన అంతా ఉత్తర భారతదేశంలో మొత్తం అంత ఇంచుమించు ప్రజలందరూ బాగానే కలిసి ఉంటారు వాళ్ళ మధ్య. ఎందుకంటే అందరిది హిందీనే. ఆ హిందీలోనే రకరకాల బోలీలు ఉంటాయి కాబట్టి, యాసలు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు ఎంతో కొంత అర్థం చేసేసుకోగలరు. అందువలన వాళ్ళ మధ్య ఉత్తర భారతదేశం అంతా కూడా వాళ్ళ మధ్య ఒక సంపర్కం ఏర్పడింది బాగా. అంటే వాళ్ళందరికీ ఒకళ్ళకొకళ్ళ పరిచితులుగానే ఉంటారు తప్ప అపరిచితులుగా ఉండరు. इसलिए वहाँ భాషా భేద్ की कठिनाई उतनी नहीं आकृति అందువల్ల అక్కడేమి భాషా సమస్య ఏమి అంత తలెత్తదు. అకర్ణం అనేటి సమస్య అంత ఏమి తలెత్తదు. అక్కడేం కనిపించదు భాషా సమస్య అనేది. కానీ लेकिन अगर कोई उत्तर भारतीय दक्षिण चला जाए अथवा कोई दक्षिण भारतीय उत्तर चला जाए और वह अपनी मातृभाषा के सिवा अन्य कोई भाषा नहीं जानता तो वह सचमुच बड़ी मुश्किल में पड़ जाएगा. लेकिन अगर कोई उत्तर भारतीय दक्षिण चला जाए ఒకవేళ ఎవరైనా ఉత్తర భారతీయుడు దక్షిణ చలాజాయ్ దక్షిణ భారతదేశానికి వెళ్తే అథవా కోయి దక్షిణ భారతీయ లేదంటే ఎవరైనా దక్షిణ భారతీయుడు ఉత్తర భారతదేశానికి వెళ్తే వహ అప్ని మాతృభాష కేసేవా అతను తన మాతృభాష తప్ప కేసేవా తప్ప అన్య కోయి భాష నహి జాంతా వాళ్ళకి ఇంకా మిగతా ఏ భాష తెలియదు అనుకోండి. వాళ్ళకి ఒక్క మాతృభాష వాళ్ళ తెలుగు భాష ఒకటే వచ్చు దక్షిణ భారతదేశం వ్యక్తికి. ఏ అలాంటి వ్యక్తికి ఇంకా మిగతా ఏ భాషలు రాలేదు అంటే అతను ఉత్తర భారతదేశానికి వెళ్తే నిజంగా బడి ముష్కిల్ మే పడ్ జాయేగా చాలా కష్టంలో పడిపోతాడనమాట. అంటే ఒక్క మాతృభాష తప్పించి ఇంకే భాష నేర్చుకోకుండా ఉత్తర భారతదేశానికి వెళ్ళాడా మొత్తం కష్టంలో పడిపోతాడు. ఈ సమస్య सभी हल निकलेगा जब हिंदी भाषा क्षेत्र में हिंदी भाषाओं तथा अहिंदी भाषा क्षेत्रों में हिंदी भाषा का प्रचार हो जाए. ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది అంటే జబ్ హిందీ భాషా క్షేత్రమే అహిందీ భాష ఓం ఎప్పుడైతే హిందీ ప్రాంత ప్రజలు అహిందీ భాషని లేదంటే అహిందీ భాష ప్రాంతంలో ఉన్న వాళ్ళు హిందీ భాషను కానీ ఏదో ఒకటి నేర్చుకోవడం వలన అప్పుడే ఆ భాషా సమస్య అనేది తీరుతుంది. ఈ దిశమే ప్రయత్నం. అందుకనే మహాత్మా గాంధీ గారు ఒక లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పేసి ఆయన హిందీయే ఎక్కువ మాట్లాడే వాళ్ళు హిందీయే ఉన్నారు కాబట్టి హిందీని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేస్తే ఉత్తర భారతదేశం వాళ్ళకి ఎలాగో తెలుసు. అందుకనే ఉత్తర భారతదేశం వాళ్ళు అందరూ ఆల్రెడీ వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి దక్షిణ భారతదేశంలో కూడా దీన్ని ప్రచారం చేస్తే కనుక మొత్తం భారతదేశం మొత్తం ఒక కామన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ కామన్ లాంగ్వేజ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా భారతదేశం ఐక్యత పెరుగుతుంది, భిన్నత్వం తగ్గుతుంది, ఐక్యత పెరుగుతుందని 1918లో గాంధీ గారు ముందే అప్పుడే ఒక మీటింగ్ లో చెప్పారన్నమాట. అందుకనే హిందీ లేని ప్రాంతంలో హిందీ ప్రచారం జరగాలి. ఆల్రెడీ ఇప్పుడు ఈ రాజ్భాష ఆయోగ్ అనేది చెప్పాను కదా కమిటీ, ఆ కమిటీ ఆల్రెడీ తన ప్రయత్నాలు స్టార్ట్ చేసింది ఎప్పటి నుంచో. హిందీని ప్రచారం చేయడము, అన్ని చోట్లకి హిందీని ప్రతి బ్యాంకుల్లో ఒక హిందీ పదం పెడతా ఉంటారు. అన్ని సెంట్రల్ గవర్నమెంట్లో కంపల్సరీ రోజుకు కనీసం ఒక 5 పదాలైనా పెట్టి అందరూ నేర్చుకోవాలని చెప్పేసి బయట పెడుతూ ఉంటారు అన్నమాట, బోర్డు మీద రాస్తా. అంటే ఇంకా హిందీని ప్రచారం చేయడం కోసం మీకు ప్రాథమిక మధ్యమ అనేసి దక్షిణ భారత హిందీ ప్రచార సభ సంస్థలు అన్ని చోట్ల స్థాపించడం అవుతున్నాయి. వాళ్ళు ఏంటి అంటే హిందీని ప్రచారం చేస్తూ ఉంటారు. హిందీ ప్రాథమిక మధ్యమ అవన్నీ కట్టించి వాళ్ళకి హిందీ నేర్పుతూ ఉంటారు. మన రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు ఆ పరీక్షలు కూడా కట్టించి హిందీని నేర్పుతూ ఉంటారు. అంటే ఎందుకంటే హిందీ తెలుసుకొని ఉంటే మాతృభాష కాకుండా ఎక్స్ట్రా ఇది నేర్చుకుని ఉంటే కనుక అది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మనం వేరే ప్రాంతాల్లో ఎక్కడికైనా భారతదేశం మొత్తం ఎక్కడైనా తిరగవచ్చు అది నేర్చుకుంటే అనే ఉద్దేశంతో హిందీని ఈరోజు హిందీని భారతదేశ గవర్నమెంట్ ప్రచారం చేస్తుంది అన్నమాట. అసలు హిందీయే మన యొక్క రాష్ట్ర భాష, మన రాజభాష. చట్టబద్ధంగా చెప్పాలంటే మన అఫీషియల్ లాంగ్వేజ్, అంటే అన్ని ఆఫీసుల అవసరాలకు ఉపయోగించే భాష హిందీ. కానీ ఏంటంటే హిందీని ప్రచారం చేసి కొంతవరకు అందరూ నేర్చుకునే వరకు ఫుల్ దాన్ని చట్టబద్ధం చేయాలని ఇప్పుడు రాష్ట్ర భాషగా కూడా లేదు. రాష్ట్ర భాష అంటున్నాం కానీ చట్టబద్ధం అవ్వలేదు అనమాట. రాజభాషగా అయితే చట్టబద్ధమైంది. హిందీని బాగా ప్రచారం చేయాలి. దానికి ఏంటంటే గడువు ముందు ఒక 10 ఏళ్ళు అందరికీ నేర్పించండి, ఆ తర్వాత ఫుల్ క్లియర్ గా చట్టబద్ధం చేద్దాం అనుకున్నారు. కానీ ఆ 10 ఏళ్ళకి ఇంకా నేర్చుకోలేదు. ఇంకో 10 ఏళ్ళు అని ఈ రోజుకి గడుస్తూ ఉంది. గడిస్తే అందరూ నేర్చుకుంటే చట్టబద్ధం చేసేద్దాం, అందరూ నేర్చుకుంటే చట్టబద్ధం చేద్దామనే ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. భారత్ కి వివిధత మే హీ ఉస్కి ఏకతా छिपी हुई है. ఇప్పటి వరకు భిన్నత్వం చూస్తాం, భారతదేశంలో భిన్నత్వం ఎలా ఉంది అనేది. ఇప్పుడు భారతదేశంలో ఐక్యత ఎలా ఉంది,
భారత్ కి వివిధతా మే హి ఎలా ఉంది అనేది చూస్తే భారత్ కి వివిధతా మే హి ఉస్కి ఏకతా छिपी हुई है. భారతదేశంలోని భిన్నత్వంలోనే దాని యొక్క ఐక్యత దాగి ఉంది. उत्तर या दक्षिण चाहे जला जहां भी चले जाने पर भी हर जगह एक ही संस्कृति के मंदिर दिखाई देंगे. మొదట ఐక్యత చూద్దాము అంటే ఉత్తర్ యా దక్షిణ్ చాహే జహాబీ చలే జానే పర్ భీ ఉత్తర్ కానీ యా దక్షిణ్ కానీ ఏదైనా కానీ జహాబీ చలే జానే పర్ భీ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం హర్ జగ ప్రతి ప్రదేశంలో ఏకీ సంస్కృతికే మందిర్ దిఖాయి దేంగే ఒకే కల్చర్ ఉన్న గుడులు కనిపిస్తాయి. అంటే గుడులు గోపురాలు పైన గోపురం గుడి అంతా ఎప్పుడు గుడి ఆకారం అన్ని చోట్ల ఒకలాగే కనిపిస్తూ ఉంటాయి. एक ही तरह के आदमियों से मुलाकात होगी जो चंदन लगाते हैं. చూడండి ఏ గుడికి వెళ్ళినా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ గుడిలోకి వెళ్ళారు అంటే చందన్ లగాతే హే అంటే బొట్టు పెట్టుకుంటారు. అంటే ఎవరు కలిసినా ఎక్కడ కలిసినా అందరూ అదే ఆచారం. ఏ ఉత్తర భారతదేశం వెళ్ళినా దక్షిణ భారతదేశం వెళ్ళినా గంధం పెట్టుకోవడం గంధమో లేకపోతే బొట్టు పెట్టుకోవడం అనేది కంపల్సరీ అంటే అదొక ఆచారం కనిపిస్తుంది. స్నాన పూజ కడితే అందరూ స్నానం చేసే పూజలు చేస్తారు. స్నాన పూజలు అంటే నదుల్లో స్నానాలు చేయడము పూజలు చేయడం కూడా ఇదంతా అన్ని చోట్ల కామన్. తీర్థవ్రతమే విశ్వాస్ కర్తే హే అంటే ఏంటి తీర్థ ప్రసాదాలు అన్నిటిలో కూడా నమ్మకం ఉంది. ప్రసాదం అనే దాని మీద ప్రతి ఒక్క ప్రదేశంలోనూ ఆ నమ్మకం ఉంది. అన్ని చోట్ల అన్ని గుడుల్లో ప్రసాదాలు పెడతారు. उत्तर भारत के लोगों का जो स्वभाव है जीवन को देखने का जो उनकी दृष्टि है वही स्वभाव और वही दृष्टि दक्षिण वालों की भी है. అదే ఉత్తర భారతదేశంలో ఏ స్వభావం ప్రజల్లో కనిపిస్తుందో అదే స్వభావం దక్షిణ భారతదేశంలో వాళ్ళలో కూడా కనిపిస్తుంది. అంటే అందరి ఆలోచనలు భావాలు ఇక్కడ భిన్న భావాలు వేరైనా అంటే ఇక్కడ భాషలు వేరైనా కానీ భావం మటుకు అందరిది ఒకటే. అందరి ఆలోచనలోనూ ఒకటే. ఇప్పుడు వాళ్ళు హిందీలో మంత్రాలు చదువుతారు, ఒకళ్ళు తమిళంలో మంత్రాలు చదువుతారు, ఇంకొకళ్ళు ఇందులో మంత్రాలు. కానీ ఇక్కడ కామన్ గా దేవుణ్ణి పూజించడమే, బొట్టు పెట్టుకోవడమే, స్నానాలు చేసే పూజ చేయడము, తీర్థవ్రతాలు అంటే ప్రసాదాలు పెట్టడం అన్ని అవే పద్ధతులు. కానీ ఏంటి భాషలు వేరేమో కానీ భావం అయితే ఒక్కటే. अगर उनके बीच की भाषा दीवारें टूटते हैं तो वे आपस में एक दूसरे के बहुत करीब आ जाते हैं. ఇప్పుడు మనందరి మధ్య ఏముందంటే భాష అనే గోడ అడ్డుగా ఉంది మాట. ఆ భాష ఒకటి కామన్ గా అందరూ నేర్చేసుకుంటే మనం అంతా ఒక్కటే, అందరం కూడా దగ్గర అయిపోతాం. మన మధ్యలో ఉన్న భాష అనే దీవార్ టూట్తే హే తో భాష అనే గోడలు పగిలిపోతే కనుక ఆపస్ మే ఏక్ దూసరేకే బహుత్ కరీబ్ హో జాతే హే మనం అంతా కలిసిమెలిసి ఒకరితో కలిసిపోవచ్చు మాట. వే ఏక్ ధర్మకి అన్యాయి और సంస్కృతికి ఏకీ మనమంతా కూడా ఒక మతానికి అంటే ఒక మతం కాదు మనదంతా ఒక ధర్మం అంటే ఏంటి మనమంతా విలువలు పాటిస్తాం. మనమంతా ఒకటే కల్చర్ని పాటించే వారసత్వంగా వస్తున్న వారసులం మనమంతా అని చెప్పొచ్చు. మన సంస్కృతిని మనం ఎప్పటి నుంచో మన పాత సంస్కృతిని నేర్చుకుంటూ మనం అంటే దేవుడు అనే కాన్సెప్ట్ మనకుంది మన సంస్కృతిలో. అదే కాన్సెప్ట్ తో ఈ రోజుకి అలాగే నడుస్తూ ఉన్నాం మనం. उन्होंने देश की ఆజాదీ के लिए एक होकर लड़ाई लड़ी. చూడండి ఇక్కడ మన స్వాతంత్రం కోసం అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి ఒకటయ్యి లడాయి లడి అంటే యుద్ధం చేశారు. ఆరు ఆజాదీ పాలి మరియు స్వాతంత్రాన్ని పొందారు. ఇక్కడ రకరకాల భాషలు ఉన్నారు, రకరకాల మతస్థులు ఉన్నారు. అయినా కానీ దేశం కోసం స్వాతంత్రం కోసం అందరూ కలిసిమెలిసి పోరాడి ఈ యొక్క స్వాతంత్రాన్ని పొందారు. हमारे भारत में अनेक भाषाएं बोलने वाले लोग हैं पर भिन्न भिन्न भाषाओं के भीतर बहने वाली बहुधारा एक है. ఇక్కడ ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు కానీ భిన్న భిన్న భాషాओं భీతర్ రకరకాల భాషల లోపల బహనే వాలి భావధారే ఏక్ హై ప్రవహించే భావం ఒక్కటే. అంటే నేను తెలుగులో చెప్తాను, నువ్వు ఇంగ్లీష్ లో చెప్తావు అంతే. టిఫిన్ తిన్నారా? రకరకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు కానీ వీళ్ళ మధ్య ఉండే ఈ భాషల్లో ఉండే భావం ఒక్కటే. रामायण और महाभारत को लेकर भारत की सभी भाषाओं के बीच अद्भुत एकता मिलेगी. రామాయణ మహాభారతాలే చూడండి ఇవి అన్ని లాంగ్వేజ్ లో రాయబడి ఉన్నాయి కానీ అన్ని లాంగ్వేజ్ లో ఉండే భావం మటుకు కథ ఒక్కటే. విచారం కి ఏకతా జాతి కి సబ్సే బడి ఏకతా హోతీ హై. మన భాషలు వేరేమో గాని మన అందరి ఆలోచనలు ఒక్కటే. ఆలోచన ఒక్కటే అయితే అది ఒక పెద్ద ఐక్యతే అని చెప్పొచ్చు. भारतीय दर्शन और साहित्य जितनी भाषाओं में लिखने पर भी अंत में जाकर एक ही साबित. భారతదేశంలో ఫిలాసఫీ తత్వశాస్త్రాలు
లేకపోతే భారతదేశంలో ఎన్నో సాహిత్యాలు రాయబడ్డాయి. ఇవన్నిటిలో ఉండే భావం మటుకు ఒక్కటే. ఏకీ సాబిత్ హోతా హై. ఇవన్నీ ఏవి చూడండి, దాని యొక్క మనం దేవుడు ఉన్నాడని నమ్ముతాము, దేవుడిని పాపపుణ్యాలని నమ్ముతాము, ఇవన్నీ ఉన్నాయి. అందరూ అన్ని మతస్థులు దీన్ని నమ్ముతారు అనమాట. అది అన్నిటిలో ఆ ఐక్యత ఉంది. పార్సీ లిపి को छोड़ भारत के अन्य सभी लिपियों में लिखी जाती है. ఇంకా ఒక్క పార్సీ లిపించి తప్పించి భారతదేశంలో ఉన్న మిగతా భాషలన్నీ ఇంచుమించు ఒకటే లిపిలో రాయబడి ఉంటాయి. भारत के किसी भी धर्म के व्यक्ति अगर भारत के बाहर जाता है तो वह आसानी से पहचान लिया जाता है कि वे हिंदुस्तानी है. భారతదేశంలో ఏ మతస్థుడైనా కానీ వేరే దేశానికి బయటికి వెళ్తే కనుక అగర్ భారత్ కే బాహర్ జాతా హై తో భారతదేశం యొక్క బయటికి వెళితే కనుక అక్కడ ఈజీగా గుర్తు పెట్టేస్తారు, ఇతను భారతీయుడు అనేది చూపేస్తారు. అంటే మన రూపం అలా ఏర్పడిపోయింది. మనం ఏ దేశానికి వెళ్ళినా వీడు భారతీయుడు, ఇతను భారతీయుడు అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అన్నమాట. यही वह संस्कृति की एकता का शक्ति है जो भारत के एक रखे हुए हैं. ఆ యొక్క శక్తే మన భారతదేశంలో ఐక్యతని స్థాపిస్తుంది. ఒక అద్భుతమైన శక్తి ఉంది ఇక్కడ. ఏంటి అంటే మనందరి భావం ఒక్కటే. ఆ భావం అనే ఈ ఐక్యత ఏంటంటే ఎక్కడికి వెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళు, ఇతను భారతీయుడు అనే గుర్తింపుని అది తీసుకొస్తుంది. అదే మన యొక్క గొప్పతనము. అందుకనే ఇక్కడ చెప్పొచ్చు ఏంటంటే ఇక్కడ ఎన్ని భిన్నత్వాలున్నా, ఎన్ని తేడాలున్నా, మనందరి యొక్క భావం ఒకటి. ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఆహార పద్ధతులు ఉన్నాయి, ఎన్ని రకాల వాతావరణాలు ఉన్నా, ఎన్ని రకాల వస్త్రధారణ ఉన్నా, మన అందరిలో ఉన్న భావం ఒక్కటే, మాత్రం ఒక్కటే, మన ఆలోచనలు ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశంలో ఉంది మాట. అదే మరి నెక్స్ట్, భారత్ में विविधता किन किन बातों में दिखाई देती है. భారతదేశంలో భిన్నత్వం ఏ ఏ విషయాల్లో కనిపిస్తుంది. ఫస్ట్ పేరా, భారత్ కి భాషా భేద కి సమస్య కా పరిచయ దీజియే. భారతదేశంలో భాషా సమస్య ఎలా ఉంది, అది సెకండ్ పేరా. భారత్ కి సబ్సే బడి విరాసత్ క్యా హై. భారతదేశంలో వారసత్వంగా వస్తున్న వారసత్వం ఏంటి అంటే మన సంస్కృతి మనకు వారసత్వంగా వస్తుంది అన్నమాట. వివిధతకే భారత్ మే భీతర్ భారత్ కి ఏకతా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో ఎలా దాగి ఉంది. నెక్స్ట్, భారత ఏకీ అనేది పాఠం యొక్క సారాంశం రాయడం. ఇవన్నీ ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క క్వశ్చన్ మీకు అలా సెట్ చేసామమ్మా. అందుకని మీరు ఒక్కొక్క పేరాలో ఒక్కొక్క క్వశ్చన్ కింద చదువుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సరేనా, అర్థమైందా? రేపు మళ్ళీ దీన్ని క్లియర్ గా ఒకటి వివరించుకుంటా వస్తాను, హిందీ టు చెప్పుకుంటా. సరేనా, అర్థమైందా? అర్థమైందా? ఓకేనా. నెక్స్ట్ ఇమెయిల్ మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కదా. ప్రీ ఫైనల్ ఎగ్జామ్